నవంబర్ 17న మూర్ఛ వ్యాధి నివారణ దినోత్సవం రోజు ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. ఆదిలోనే గుర్తించగలిగితే వ్యాధిని 90% నివారించవచ్చని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్ర వైద్య కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 నుంచి 10% మాత్రమే వంశపారంపర్యంగా ఈ వ్యాధి వస్తుందని ప్రజలు గుర్తించాలన్నారు. బ్రెయిన్ డిజార్డర్ వల్ల గాని మరి ఇతర కారణాల వల్ల గాని ఇది 90% వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. పుట్టిన 2 నుంచి 5 ఏళ్ల లోపు చికిత్స ఇప్పించగలిగితే దీన్ని పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు. నవంబర్ 17 నేషనల్ ఎపిలెప్సీ డే అంటే మూర్ఛరోగ దినోత్సవం. ఈ మూర్ఛరోగ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ మూర్ఛరోగం మీద అవేర్నెస్ జనరల్ పబ్లిక్లో క్రియేట్ చేయడానికి ఇవాళ ఈ సిఎంఈ ప్రోగ్రామ్ ఆంధ్ర వైద్య కళాశాలలో ఏర్పరచడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మూర్ఛరోగం అన్నది మెదడుకు సంబంధించిన వ్యాధి. అది ఇంచుమించులో 2% ఆఫ్ ది జనరల్ పాపులేషన్, అంటే 100 మందిలో 2కి 3కి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అది మూర్ఛరోగమా లేకపోతే ఒక్కోసారి అది సైకియాట్రీ సూడోసీజర్స్ అంటాం. ఒక్కోసారి మానసిక రోగంలో కూడా ఫిట్స్ రూపంలో రావచ్చు. అది నిజంగా మూర్ఛరోగం అయితే డాక్టర్ని ప్రాపర్గా సంప్రదిస్తే 90% మందికి పూర్తిగా క్యూర్ చేయడం జరుగుతుంది. ఇంచుమించులో ఓన్లీ 5 to 10% ఆఫ్ మూర్ఛరోగాలే ఈ జెనెటిక్ డిజార్డర్. 90% వేరే కారణాలు ఉంటాయి. వ్యాధుల వలన కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిట్స్ ఎందువల్ల వచ్చాయో దాన్ని కూడా ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్ చేస్తే 2 నుంచి 5 సంవత్సరాల్లో చాలామందికి ఈ ఫిట్స్ రోగం క్యూర్ చేయొచ్చు.